2024 గాను మా రవితేజ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది 63 అడుగుల భారీ బోలాశంకర భగవాన్ ఆకారంలో మట్టి గణపతిని ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా రాబో రోజుల్లో కూడా అంచెలంచెలుగా పెంచుతూ ఈ యొక్క గణనాథుడు ఇక్కడనే కొలు తీరుతాడు. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రజలు మరియు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క స్వామివారిని వచ్చి దర్శించవలసిందిగా కోరుతున్నాం. 1987లో 10 రూపాయలతో స్టార్ట్ అయిన మా వినాయకుడు ఇప్పుడు 10 లక్షల వ్యయంతో ఈ యొక్క గణనాథుడు నెలకొల్పడం జరిగింది. రాను రాను కూడా ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ 108 ఫీట్ పెట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోనే ఎక్కాలని మా యూత్ ఆలోచన. కాబట్టి దీనికి అందరు భక్తులు సహకరించి ఇస్తారని కోరుకుంటున్నాం. జై గణేష్ మహారాజ్కి జై. ఈ యొక్క గణనాథుని తయారు చేయడానికి కలకత్తా నుంచి 16 మంది కళాకారులు నిజామాబాద్ విచ్చేసి గత 25 రోజుల నుండి ఈ యొక్క గణనాథుడు తయారు చేస్తున్నారు. ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత పెద్ద గణనాథుడిని తయారు చేయడం ఇది ఒక చరిత్ర. ఈ యొక్క గణనాథుడికి కట్టెలు, వెదురు బొంగులు మరియు అదేవిధంగా గడ్డి మరియు కలకత్తా నుంచి తెచ్చిన కలకత్తా మట్టితో ఈ యొక్క గణనాథుడు నెలకొల్పడం జరిగింది. కావున అందరూ కూడా భక్తులు వచ్చి దర్శించాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క గణనాథుని దర్శించుకోనికి నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క గణనాథుని దర్శించుకుంటారు. For more videos like this, subscribe Big TV channel.